వ్యూవర్స్, వెల్కమ్ టు ఎండబ్ల్యూ టెక్ సైకాలజీ యూట్యూబ్ ఛానల్. మీరు ఇంతవరకు కొత్తగా ఈ చూడనట్లయితే ఈ ఛానల్ని, ఈ వీడియోని చూడనట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నేను చెప్పేటటువంటి టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను నొక్కండి. బెల్ ఐకాన్ను నొక్కిన తర్వాత ఆల్ అని వస్తుంది, ఆల్ నోటిఫికేషన్. ఆల్ని నొక్కినట్లయితే మీకు కంపల్సరీగా నేను ఏదైతే వీడియోస్ చేస్తానో ఆ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. సో మీరు ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈరోజు ఏంటి అంటే సీటెట్ ఆల్రెడీ వచ్చింది, అప్లై చేసుకున్నారు కాబట్టి సీటెట్ ఆస్పిరెంట్స్కి టెట్ రాబోయే, ఇంకా టెట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, మేబీ రావచ్చు, ఈ 2 monthsలో రావచ్చు నోటిఫికేషన్. సో టెట్ అండ్ టీఆర్టీ ఆస్పిరెంట్స్కి కూడా ముందు మనం ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూర్చొని ప్రిపేర్ కావడం అనేది చాలా రాంగ్ మెథడ్. అలా కూర్చున్న వాళ్ళకి జాబ్స్ రావు. ఒక 1 year నుంచి ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. వాళ్ళకి మంచి అవగాహన, మంచి పట్టును సాధిస్తారు, సబ్జెక్ట్ మీద మంచి పట్టును, అవగాహన సాధిస్తారు. ఆ అవగాహన సాధించినప్పుడే జాబ్ని ఖచ్చితంగా గెయిన్ చేయగలుగుతారు. సో ప్రిపరేషన్ అనేది నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత చేయడం కాదు, నోటిఫికేషన్ రాకముందు మనకు ఆ గోల్ ఉంది, ఆ లైన్లో ఉన్నాము అంటే మనం ప్రిపేర్ అవుతూ ఉండడం అనేది మంచి పద్ధతి. సో వాట్ ఈస్ ద టుడేస్ టాపిక్ చూడండి. ఈరోజు మీకు సీటెట్కి, టెట్కి అండ్ టీఆర్టీ, ఎంఎల్ఎస్, ఏఎంఆర్ఎస్ ఎవరైతే అప్లై చేసుకున్నారో ఏకలవ్య మోడల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్లో పడినటువంటి రిక్రూట్మెంట్స్ జాబ్స్, టీచర్స్ జాబ్స్, ప్రిన్సిపల్ జాబ్స్ అండ్ వైస్ ప్రిన్సిపల్ జాబ్కి ఎవరైతే అప్లై చేశారో ఆ అభ్యర్థులకు కూడా ఈరోజు చెప్పేటటువంటి గణిత శాస్త్ర బోధనా పద్ధతులు ఎంతగానో ఉపయోగపడతాయి. సో వాట్ ఈస్ ద మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. సో సీటెట్ అనేది ఇంగ్లీష్ మీడియం కాబట్టి సీటెట్ నేను ఇంగ్లీష్లో కూడా టీచ్ చేస్తాను. సో బోత్ మీడియా ఐ యూజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద కాంపిటీషన్స్లో వచ్చేటటువంటి మెథడ్స్కి సంబంధించినటువంటి గణిత శాస్త్ర బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి టాపిక్ ఈరోజు ఈ వీడియోలో నేను సమకూరుస్తున్నాను. సో ఖచ్చితంగా టెట్లో కానివ్వండి, సీటెట్లో కానివ్వండి, టీఆర్టీలో కానివ్వండి 4 questions కవర్ అయ్యేటటువంటి టాపిక్, ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ను నేను సెలెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మీ కొరకు. సో ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఏదైతే జాబ్ను సాధించాలని మీలో ఉన్నటువంటి కళను చేరడంలో నా వీడియోస్ ఎంతగానో, నా టీచింగ్ అనేది మీకు ఎంతగానో సహాయపడుతుందని ఆశిస్తున్నాను. సో వాట్ ఈస్ ద టాపిక్? గణిత శాస్త్ర బోధనా పద్ధతులు. సో చాలామందికి నాలెడ్జ్ ఉంటుంది, మ్యాథ్స్ వస్తుంది, మంచిగా మ్యాథ్స్ వస్తుంది, కానీ ఆ మ్యాథ్స్ని క్లాస్ రూమ్లో ఎలా రిప్రజెంట్ చేయాలి, విద్యార్థులకు ఎలా రిప్రజెంట్ చేయాలి, క్లాస్ రూమ్ క్లైమేట్ అనేది ఎలా ఏర్పరచాలి, ఎంథూజియాజంగా వాళ్ళు లైక్ చేసే విధంగా వాళ్ళ గణిత శాస్త్ర బోధనా పద్ధతులు. సో ఈ పద్ధతులు అనేవి ఏంటి అసలు, ఈ పద్ధతులు ఏ పద్ధతిలో ఎలా బోధించాలి, ఈ పద్ధతులు ఎన్ని రకాలు, ఇవి డీటెయిల్స్గా ఉన్నాయి. దానికంటే ముందు మీరు లెసన్ ప్లాన్ తయారు చేయడానికి 2012 లేదా 11 బ్యాచ్ బీఈడి చేసిన వాళ్ళు కానివ్వండి, డిఈడి చేసిన వాళ్ళు కానివ్వండి, లక్ష్యాలు, స్పష్టీకరణలు, వీటి ద్వారా వాళ్ళు లెసన్ ప్లాన్, పాఠ్య పథక రచన అనేది, పాఠ్య ప్రణాళికని రచించడం అనేది జరిగింది. సో ఆ లక్ష్యాలు, స్పష్టీకరణల మీద మీకు టీఆర్టీ కానివ్వండి, సీటెట్లో కానివ్వండి, టెట్లో కానివ్వండి కంపల్సరీగా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. అయితే ఆ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఇవేంటివి అనేది తెలుసుకోవాలి. మీరు ఖచ్చితంగా 4 questions ఫ్రేమ్ కావడం ఖచ్చితం, డ్యామ్ షూర్. ఆ 4 questions మీకు 2 marks అందిస్తాయి. ఈచ్ క్వశ్చన్స్ క్యారీ ½ mark. సో వాట్ ఈజ్ లక్ష్యాలు, స్పష్టీకరణలు? బిఎస్ బ్లూమ్స్ అనే శాస్త్రవేత్త, బిఎస్ బ్లూమ్స్ అనే శాస్త్రవేత్త, జీవశాస్త్రవేత్త అయినటువంటి బిఎస్ బ్లూమ్స్ అనే శాస్త్రవేత్త ఏం చేస్తాడు అంటే టాక్సానమీ ఆఫ్ బ్లూమ్స్ అనే గ్రంథాన్ని రచించాడు. టాక్సానమీ అంటే క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ.
సో దేన్ని వర్గీకరించాడు ఇతను? లక్ష్యాలను స్పష్టీకరణలను వర్గీకరించాడు, లక్ష్యాలను వర్గీకరించాడు. ఆ లక్ష్యాన్ని చేరాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిజైర్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గోల్ అండ్ ఎనీ అచీవ్మెంట్, మీరు ఏదైతే ఒక గోల్ని, ఒక గమ్యాన్ని, ఒక గోల్ని చేరాలి అని అనుకుంటారో, గమ్యం లేదా మొట్టో, వాట్ ఈజ్ యువర్ మొట్టో, లేదా ఒక గోల్ని చేరాలని ఎవరికైతే కళ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ బీఈడి ఆస్పిరెంట్స్, నెక్స్ట్ డిఈడి ఆస్పిరెంట్స్ యొక్క గోల్ ఏంటి? ఆఫ్టర్ బిఎడ్ వాట్ ఈస్ ద గోల్? టు బికమ్ ఏ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ టీచర్. ఓకే, సో మరి టు బికమ్ ఏ గవర్నమెంట్ టీచర్ అంటే కంపల్సరీగా రిక్రూట్మెంట్ కాంపిటీషన్స్ హెవీగా ఉంటుంది, కాంపిటీషన్స్ హైలీగా ఉంటుంది. కాంపిటీషన్ లెవెల్ అనేది చాలా హైగా ఉంటుంది. ఒక్కొక్కరు హాఫ్ మార్క్తో కూడా జాబ్ని లూజ్ చేస్తారు, వదిలేయాల్సి వస్తుంది, జాబ్ పొందలేరు. సో ఆ హాఫ్ మార్క్ కూడా కాంపిటీషన్కి చదివేటప్పుడు ఒక్క హాఫ్ మార్క్ కూడా మనకి ఎంతో ఇంపార్టెన్స్ని ఇస్తుంది, ఎంతో ప్రాముఖ్యతనిస్తుంది. సో ఆ హాఫ్ మార్క్ పొందాలి అంటే మీరు కంపల్సరీగా ఏం చేయాలండి? ఒక గమ్యాన్ని ఏర్పరచుకొని ఆ గమ్యాన్ని, ఆ దిశానిర్దేశం, డైరెక్షన్ చేసుకోవాలి. సో ఆ గమ్యాన్ని ఏర్పరచుకోవడం. సో అందుకే మరి ఆ గమ్యాన్ని చేరడానికి బిఎస్ బ్లూమ్స్ టాక్సానమీ క్లాసిఫికేషన్ని ఏర్పరిచాడు. బిఎస్ బ్లూమ్స్ అనే శాస్త్రవేత్త ఆబ్జెక్టివ్స్ యొక్క క్లాసిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, వర్గీకరణ, లక్ష్యాల యొక్క వర్గీకరణ చేశాడు, లక్ష్యాలను వర్గీకరించాడు. ఎవరు? బిఎస్ బ్లూమ్ అనే శాస్త్రవేత్త. అయితే ఇతను వర్గీకరించినటువంటి లక్ష్యాలు, స్పష్టీకరణలు ఏ విధంగా వర్గీకరించారు? తర్వాత ఇతని యొక్క స్టూడెంట్స్, ఇతని కింద పనిచేసినటువంటి స్టూడెంట్స్, ఇతను బోధించినటువంటి స్టూడెంట్స్ కూడా కొద్దిగా ఆ లక్ష్యాలను మార్పు చెందించాడు, అంటే చేంజ్ చేశారు. సో చేంజ్ చేయడం వల్ల వాళ్ళు కూడా క్రాత్వెల్, ఆండర్సన్స్ అనే వాళ్ళు కూడా కొన్ని మార్పులు చేయడం ద్వారా అది లక్ష్యాలు అనేవి కొత్తగా ఏర్పడింది. సో ఫస్ట్ బిఎస్ బ్లూమ్స్ వర్గీకరించినటువంటి లక్ష్యాలను నేర్చుకోకపోతే మనం మెథడ్స్లో ట్రై మెథడ్స్ నాట్ ఓన్లీ ఇన్ మ్యాథమెటిక్స్, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ బయోలాజికల్ మెథడ్ అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ సైన్సెస్. సో ట్రై మెథడ్స్ అని కూడా చెప్పవచ్చు. లక్ష్యాలు అనేవి అన్నింటిలో సేమ్గా ఉంటాయి, కొన్ని 1-2 స్పష్టీకరణలు తప్ప మిగతావన్నీ సమానంగా ఉంటాయి. సో వాట్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ బిఎస్ బ్లూమ్స్ ఆబ్జెక్టివ్స్? సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్? ఏమని చెప్పాడంటే ఆబ్జెక్టివ్స్ అనేది ముఖ్యంగా 3 రంగాలలో ఉంటుంది అని చెప్పాడు. 3 రంగాలు. వాట్ ఈస్ దట్? ఫస్ట్ ఈజ్ జ్ఞానాత్మక రంగం, cognitive domain. It is called in English cognitive. For CTET it is very useful. Cognitive domain. And what is the second? Bhavavesha rangam. It is called affective domain. Not only in Telugu, you should and must learn in English as English subject. Okay, so in English components, what we call it is in English is very useful. When you are confused, you can see why, because exam paper, question paper comes in both media, English and Telugu. So you cannot confuse when you learn the both media, English and Telugu. You cannot confuse it. When you are writing the competitive exam, so you cannot confuse. How it possible? It is possible when you are learn this both media of Telugu and English. So when you are confused in one language, you can search in another language and you can easy the answer. So what is affective domain? Bhavavesha rangam. And third is manasika chalanatmaka rangam.
It is called in English psychomotor domain. Psychomotor domain. So when a student learn regarding these three, లక్ష్యాలు అనేవి ఈ 3 రంగాలలో వర్గీకరించడం జరిగింది. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అకార్డింగ్ టు మన లక్ష్యాలను వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త మొదటగా బిఎస్ బ్లూమ్స్ అనే శాస్త్రవేత్త ఆబ్జెక్టివ్స్ని క్లాసిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఓకే హీ classified the objectives into 3 domains. Okay, B.S. Blooms classified the objectives and specifications in 3 domains. What are that? Cognitive domain and affective domain and psychomotor domain. Affective domain, cognitive domain, psychomotor domain. So we must and should learn what is cognitive domain. Under this, what are the objectives are there and what are specifications come under these objectives. So we must and should learn in front. Okay, next in affective domain, what are the objectives and what are the how many objectives are there in the affective domain come under the affective domain and what are the specifications are come under that objectives according to affective domain. And in psychomotor domain also objectives which objectives are come under the psychomotor domain and which specifications ఏవైతే లక్ష్యాలు స్పష్టీకరణలు ఏవైతే లక్ష్యాల కింద స్పష్టీకరణలు వస్తాయో అవన్నీ ఈ బిఎస్ బ్లూమ్స్ అనే శాస్త్రవేత్త వర్గీకరించడం జరిగింది. సో ఆబ్జెక్టివ్స్ ఆర్ divided into 3 domains. What are that? Cognitive domain, affective domain, psychomotor domain. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. నొక్కిన తర్వాత ఆల్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.